రైతుల పక్షపాత ప్రభుత్వం మాది, ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం. వినేందుకు వినసొంపుగా ఉన్న డైలాగులు ఇవి. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనే ముందు సారు అనాలని ఉన్న అన్నలేని పరిస్థితి రైతు. కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వక, సాగునీటి కాలువలు మూలన పడితే స్పందించక, సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఎమ్మెల్యేలపై రైతుల మనస్సుల మాట. సాగునీటి కాలువ దేవుడు ఎరిగేను, కలెక్టర్ సార్ను అడిగా జర నీటి పంపకాలు పెంచండి సారు. బ్రహ్మం గారు చెప్పినట్టు నీటి యుద్ధాలు వచ్చేట్టు ఉన్నాయి. రైతుల మధ్య విభేదాలు సృష్టించకండి సారు. నీటి చుక్కపై కోటి కష్టాలు రైతు. సాగునీటి కాలువపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతు శాపంగా మారుతాయి. ఎక్కడ ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నిర్దేశించిన అనేక కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరుగున పడ్డాయి. వాటిలో ప్రధానమైనది దగదర్తి రాచర్లపాడు, దగదర్తి ముంగనూరు కాలువలు. కనిగిరి రిజర్వాయర్ నుండి నేరుగా సోమశిల జలాలను కోవూరు, కావలి నియోజకవర్గాలలోని అనేక చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ చేస్తూ కావలి కాలువ మీద ఒత్తిడిని తగ్గించే బృహత్తర కార్యక్రమం ఇదే. గత తెలుగుదేశం ప్రభుత్వం, జపాన్ టెక్నాలజీ, జైకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 30 కోట్ల 19 లక్షలకు టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు మారారు తప్ప ఎక్కడ పని ముందుకు సాగలేదు. డిఎం ఛానల్ పనులు కాకపోవడంతో కావలి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కావలి కాలువ మీద పర్యటించి ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమంటూ ప్రజలకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగదంకి మండలంలో ఈరోజు సిపిఐ కూడా మనం నీరు పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో తుమ్మగపెంట పరిసర ప్రాంతాలకి ముంగమూరు కోవదిన వాటికి పోవాలంటే తప్పకుండా ఈ ఎస్కేప్ ద్వారానే పోయే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా మాట్లాడటానికి ఈరోజు అందరం ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా రమ్మని చెప్పాం. జగనన్న ప్రభుత్వంలో సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సంతోషంగా ఉండాలని మనం కోరుకున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క ఎకరా కూడా పండించుకోవాలనేది ధ్యేయం. కానీ అధికారులు మనం అంతా కూడా చూసాం. గతంలో వానలు తక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కొన్ని మెట్ట ప్రాంతాలు మెట్ట పైరు వేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం. కానీ కొంతమంది రైతులు వరి పైరు కూడా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని పైరు అయితే మొత్తం మీద ఈ దగదంకి మండలం, అదేవిధంగా కావలి మండలాలు కూడా 60 రోజులు ఆల్రెడీ అయిపోయింది పంట వేసి. అటువంటి పైరుకంతా కూడా నీరు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాలనేది మేమంతా కూడా కృషి చేస్తున్నాం. జలంధకి మండలం కొత్తపాలెం గ్రామం 38వ కిలోమీటర్ రోడ్డు వద్ద ఎస్కేప్ ఛానల్ ద్వారా నీటిని తరలిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నం వల్ల జలంధకి మండలం, కావలి రూరల్ మండలం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్కేప్ ద్వారా నీటి విడుదల జరగకుంటే కావలి రూరల్, బోగోలు మండలంలోని అనేక గ్రామాల వరి పంట ఎండిపోయే పరిస్థితి ఉందని ఆ ప్రాంత ప్రజలు కన్నీటి ఘోష. ఇప్పటికే ఇంజన్ల ద్వారా వేల రూపాయల వ్యయంతో పంటని బతికించుకునేందుకు రైతన్న నానా అగచాట్లు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం జిల్లా రైతులకు శాపంగా తయారైంది. సాగునీటి కాలువలు దేవుడెరిగేను, రైతుల గోడును కలెక్టర్లకు విన్నవించి 1 టీఎంసీ నీటిని కావలి కాలువకు కేటాయిస్తే దగదర్తి, బోగోలు, జలదంకి, కావలి రూరల్ ఆయకట్టును కాపాడేవారవుతారని వారే ప్రాధేయపడుతున్నారు. ఎస్కేపీకి నీళ్లు ఎత్తితే అంటే అన్ని ఆయకట్లని బంద్ చేసి ఇక్కడ ఎస్కేపీకి నీళ్లు ఎత్తితే కానీ ఈరోజు చివరి ఆయకట్టు వరకు కూడా అంటే తుమ్మలపెంట, కోళ్ళదిన్నె, అలాగే ముంగమూరు ఈ చివరి ఆయకట్టుకు నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ 15 రోజులు నీళ్లు లేకపోతే జలదంకి మండలంలో ఉన్నటువంటి సుమారు 18 పంచాయతీలు, అలాగే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కొత్తపాలెం, అలాగే సిరిపురం, చలంచర్ల అనేక గ్రామాలు నీటికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అంటే వీటన్నిటికీ కూడా మధ్య మార్గం ఏదైతే డిఎం ఛానల్ ఉందో ఈ డిఎం ఛానల్ పూర్తయి ఉంటే కావలి కాలం మీద ఒత్తిడి తగ్గేది, రైతులకి సకాలంలో నీళ్లు అందేవి. దగ్గర 22 చెరువుల నీరు స్థిరీకరణ అయ్యేది. రైతుల మధ్య విభేదాలు, రైతులని రెచ్చగొట్టడాలు ఈ రాజకీయాలకు వాడుకోకుండా ఇప్పటికైనా సరే రైతుల పక్షాన ఆలోచించే విధంగా ఉండాలంటూ కూడా రైతులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, ముంగమూరు నుండి.